భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అత్యధిక వర్షపాతాన్ని అందించే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయి. కేరళంను తాకి ముందుకు కదులుతున్నాయి. దీంతో మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ వెరీ కూల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరి ఈసారైనా చెప్పేది నిజమవుతుందా? అసలు ఉత్తి మబ్బులేనా లేక వర్షాలు గట్టిగానే ఉంటాయా? నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో పూర్తిగా విస్తరించాయి. అలాగే కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. రానున్న 2-3 రోజుల్లో రుతుపవనాలు మరింత ఉత్తర దిశగా పయనిస్తాయి. గోవా, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చాలా సంవత్సరాల డేటాని అనుసరించి చూసినట్లయితే 1వ తేదీ జూన్ నాటికి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అంటే ప్రతి సంవత్సరం 1వ తేదీనే తాకాల్సిన అవసరం ఏమీ లేదు. సాధారణంగా వాటికి ప్రామాణిక విచలనం అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటారు 7 days ఉంటుంది. అంటే 7 రోజుల తర్వాత కూడా రావచ్చు. కానీ ఈ సంవత్సరం 3 రోజుల తర్వాత, అంటే సాధారణ తారీఖు నుంచి 3 రోజుల తర్వాత జూన్ 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకింది. సాధారణంగా రాయలసీమను 5వ తేదీ నాటికి, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను 10వ తేదీ నాటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అంతటిని 15వ నాటికి కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ దక్షిణ ప్రాంతం కోస్తాంధ్రను ఆనుకుని 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందంటున్నారు అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మొదటి 5 రోజులు తేలికపాటి జల్లులు, ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇటు తెలంగాణకు జారీ చేస్తున్న హీట్ వేవ్ హెచ్చరికలను కూడా ఉపసంహరించుకుంది వాతావరణ శాఖ. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం, ఈదురుగాలులు, జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు పురోగతిని బట్టి తెలంగాణలో వర్షాల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉండడంతో రైతులు కూడా ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కు ముందు కురిసే ఈ వర్షాలు వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమివ్వనున్నాయి. ఇటు ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలం అంటే జూన్, సెప్టెంబర్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్ లో కురిసే అవకాశాలు ఉన్నాయంటోంది. సో చూడాలి ఏం జరుగుతోందో.